డాక్టర్ సి రామోజులరెడ్డి పల్మనాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో నడపబడుచున్న రామశ్రీకర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కడప నాగరాజుపేట నందు ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ ఈహెచ్ఎస్ మరియు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కల వారికి మోకాళ్లు మార్పిడి అన్ని రకముల శస్త్రచికిత్సలు ఉచితంగా చేపడుచున్నవి. గతంలో ఏ రకంగా ఉందో అంతకన్నా రెట్టింపు స్థాయిలోనే పోలీసులు మమ్మల్ని ఏమన్నారని చెప్పి వారి మకుడు చేస్తారా? వాడు ఆవేశంతో గొడవ చేస్తే ఇంత శిక్ష లేదు సార్. సార్ నిన్న రాత్రి కొట్టినారు, చంటిని కొట్టినారు. వాళ్ళని అరెస్ట్ చేసి ఉంటే ఈ రోజు జరిగిండేది కాదు కదా. ఎందుకు అరెస్ట్ చేయడం? వాళ్ళేం టౌన్లో యథేచ్ఛగా కార్లలో పెట్రోల్ బాటిల్ పెట్టుకున్నారు, ఇనపరాట్లు పెట్టుకున్నారు, సుత్తులు పెట్టుకున్నారు. ఏమంత ఫెసిలిటేట్ చేస్తాను? ఏం అంటే మేము మీతో చేయాలన్నా వాళ్ళతో చేయాలని ఎలక్షన్ మాకు కూడా అర్థం కాదండి. మీరు క్లారిటీ ఇస్తే మీతో చేయాలి వాళ్ళతో చేయాలని ఎలక్షన్ ఏంది? అంటే మేమేం తప్పు చేసినాం? మా కార్యకర్తలు మా నాయకులు ఏం తప్పు చేసినారు? ఎందుకు ఈ మాదిరి దాడులు గురి చేస్తుంటారు? డెకాయిడ్స్, మీరు మీ లైఫ్లో చాలా మంది డెకాయిడ్స్ని చూసింటారు. డెకాయిడ్స్ ఏ రకంగా బస్సులు ఆపి రాబరీ చేస్తారో అదే ప్రాక్టీస్ ఇవాళ టీడీపీ లీడర్లు పులివెందులో ఫాలో అవుతున్నారు. నిన్న ఇండిపెండెంట్ క్యాండిడేట్ చంటీలు కొట్టోళ్ళు అయితేనేమి, ఇవాళ రామును ఎమ్మెల్సీ రవిని కొట్టోళ్ళు అయితేనేమి, బండ్లు పోతుంటే సడన్గా బండ్లు అడ్డం పెట్టడం, రావడం, సుత్తులతో అద్దాలు బౌలు కొట్టడం, పెట్రోల్ పోయడం, మనుషులను దించడం, బండరాళ్లతో రాళ్లతో కొట్టడం. ఏం సార్ ఇది? ఆడిపోతా ఉన్నాం మనము. పులివెందులు ఏం చేయాలనుకుంటున్నారు సార్? దయచేసి పులివెందులను నాశనం చేయకండి. మీకు ఏదైనా ఒకవేళ ఫేవరెటిజం ఉంటే కన్నా మరి ఇంత ఘోరంగా ఉండకూడదు సార్, ఇంత అన్యాయంగా ఉండకూడదు. ఈ ఊరు నాశనం అవుతుంది. బాగుంది ఊరు, ఇది బంగారం లాంటి ఊరు. మా ఊరు నాశనం చేసేస్తుంటారు మీరందరూ. ప్రొటెక్ట్ చేయండి సార్ లా అండ్ ఆర్డర్. దేనికి ఉండేది మీరంతా? నిన్న రాత్రి కొట్టినారు, యథేచ్ఛగా తిరుగుతున్నారు వాళ్ళు. ఏం చేస్తాం మనము? రాత్రి అంత ఘోరమైన దాడి జరిగితే అతని బాడీ చూసినారు, ఎన్ని దెబ్బలు ఉన్నాయో? 150 దెబ్బలు ఉంటాయి, తక్కువ ఉండవు సురేష్ బాడీ మీద. అతన్ని కనీసం కొట్టాలని ఇప్పటిదాకా మీరు అరెస్ట్ చేయలేరు. ఈరోజు సేమ్ ఇన్సిడెంట్. ఇప్పటికైనా అరెస్ట్ చేస్తారా చేయరా సార్? డ్యూటీ 100 రూపాయలు అయితే న్యాయవేత్తనే చేస్తాం. పులివెందులను గతంలో ఏ రకంగా ఉందో అంతకన్నా రెట్టింపు స్థాయిలోనే శాంతివంతంగా అదే వ్యక్తులు అదే గ్రూప్ నిన్న జరిగిన తర్వాత మళ్ళీ ఈ రోజు మీరు మాట్లాడారు. way you reply. No, we are all very respectable persons with total knowledge about law. Yes, we are not amateurs. We are very seasoned politics. We are having lot of experience in this field. No. I am also seasoned politics. 29 of service. Yes, you are here to protect the law and order. You are here to say the voiceless. No, but what you are telling is గతము రాజకీయం మాట్లాడుతున్నావా మీరు? మీ డ్యూటీ ఇది. ఇక్కడ ప్రాణాలు మానాలు ఆస్తులు కాపాడుతున్న బాధ్యత మీది. దాన్ని పక్కన పెట్టి రాజకీయ స్పీచ్ ఇస్తారా మీరు? ఎట్లా మీరు ఇప్పుడు అనేది ఏంటంటే గతము కాదు. ఇప్పుడు ఈ రోజు డిఎస్పీ ఈ రోజు అండి మీరు గతంలో మీరు కాదు డిఎస్పీ, ఈ రోజు మీరు డిఎస్పీ. టుడే ఇట్ ఇస్ యువర్ డ్యూటీ టు ప్రొటెక్ట్ ది లా అండ్ ఆర్డర్ హియర్, బట్ యు ఆర్ టాకింగ్ అబౌట్ సంథింగ్. నిన్న మన గురించి ఏదో మాట్లాడుతున్నారు మీరు. ఏదో మాట్లాడుతున్నారు.
ఇక్కడే మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం ఏం కాదు. మాట్లాడుతున్నాండి నువ్వు? సార్, కాదు, సార్. ఏ రాజకీయం మాట్లాడినా ఇది? సార్, ఎంపీ సార్, ఒక్క నిమిషం. సార్, ఒక్క నిమిషం. సార్, ఒక్క నిమిషం. సార్, ఒక్క నిమిషం. మీరు మాట్లాడేది. కాదు, ఉన్నాయంటున్నావు. సార్, ఒక్క నిమిషం. శాంతి భద్రతలు ఎప్పుడు లేని అంటే తలకాయలు వాళ్ళు కొడితే- తలకాయ వాళ్ళు. తలకాయలు వాళ్ళు కొడితే శాంతి ఏదైతే మీరు కంప్లైంట్ ఇచ్చారో కంటెంట్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్ ప్రకారం కంప్లైంట్ ప్రకారం ఆ ప్రతి ఒక్క మళ్ళీ ఈ రోజు ఎందుకు జరిగింది సార్? చేస్తున్నాం మళ్ళీ ఈ రోజు ఎందుకు జరిగింది? దాన్ని చెప్తా. ఈ రోజు నలభై ప్రచారంలో పాల్గొన్నారు. Show me the clippings. ఇమీడియట్ గా చేయండి సార్, ఇమీడియట్ గా చేయండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. కరెక్ట్ గా అట్లనే దాడి చేస్తున్నారు దారుణంగా. అంటే ఒక టీం పెట్టుకొని ఆర్గనైజ్ చేసి రావడము, వాళ్ళు టార్గెట్ చేసిన వ్యక్తులు ఎక్కడ కనపడితే ఆడ దిగడము, కొట్టడము. ఈ రోజు పెట్రోల్ పోసి అసలు లక్కీగా గ్రామస్తులు రాకపోతే రాముడు చంపేవాళ్ళు ఉన్న ఇప్పుడు బాధ అంతా ఏంటంటే నిన్న జరిగిన టీమే- కొంతమందే సార్ దోపిడీదారుల మాదిరి నిన్న సేమ్ టీం ఏదైతే ఉందో వాళ్ళు ఇంకా నలుగురు కలిసి ముఖ్యమైన లీడర్లు కలిసి చేస్తున్నారు. అంటే ఇదేదో అనామకంగా సడన్ గా జరిగింది కాదు, ఉద్దేశంగా టార్గెట్ పెట్టుకొని జరిగిన విషయం. రేపు ఎల్లుండి కూడా ఇదే పరిస్థితి ఖచ్చితంగా కొనసాగుతాయి. ఇది లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేకుండా పోతా ఉంది. తప్పు చేసిన వాళ్ళ మీదనే వెంటనే అరెస్ట్ చేయాలా, చర్యలు తీసుకోవాలా, ఎలక్షన్ సజావుగా జరగాల. మళ్ళీ ఈ టీం అంతా ముఠ ఏదైతే ఉందో ఇంకో కొత్త ముఠ తయారై ఇది లోపలికి పోతాను ఇంకొకటి రాకుండా కఠినంగా చర్యలు ఉంటే పీస్ఫుల్ గా ఎలక్షన్ జరుగుతాయి. ఎంతమంది పోతే ఎవరికి ఆపేటువంటి అధికారం కానీ ఏం లేదు. ప్రచారం చేయొచ్చు కదా. కొన్ని రకాలుగా వెళ్ళొచ్చు. బండ్లలో రాడ్లు లేకుంటే హ్యామర్స్ లేకుంటే పెట్రోల్ మేము కూడా పెట్టుకోవచ్చా? మీరు పర్మిట్ చేస్తే వాళ్ళు పెట్టుకొని తిరుగుతున్నారు సార్. మీరు పట్టుకోవడం లేదే, మరి పెట్టుకున్న మీరు పట్టుకోవడం లేదు. ప్లేసుల్లో ఏడెనిమిది ప్లేసుల్లో కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం ఉంది. అదైతే ఇంటర్ స్టేట్ ఉండొద్దు. మీరు రెండు విషయాలు కరెక్ట్ గా చెప్పండి. కరెక్ట్ గా అరెస్ట్ చేస్తామని చెప్పండి. రూపాయలు చేస్తాం సార్. దాంట్లో రెండు ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ కండక్ట్ చేయాల్సిందే. ఈ మాదిరి ప్రాక్టీసెస్ రిపీట్ అయినాయంటే సార్ మా సమయంలో మా బలహీనతను దయచేసి అనుకోవద్దండి, మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాం. హైకోర్టు చెప్పింది సార్ రాము థ్రెట్ గవర్నమెంట్ లో ప్రొవైడ్ చేయమని చెప్పి హైకోర్టే చెప్పింది, మీరు ప్రొవైడ్ చేయలే. మీరు అపీల్ కి పోతే హానరబుల్ హైకోర్టు మళ్ళీ డిస్మిస్ చేసింది మీ అపీల్ ను. అయినా మీరు గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడంలో ఏమంతా అంటే ఆయన మనిషి ఉండకూడదు ఆ భూమి మీద. రాము అనేవాడు, సురేష్ అనేవాడు, రాము అనేవాడు, అమరేష్ అనేవాడు, ఎమ్మెల్సీ ఉండకూడదు కాదు సార్. హానరబుల్ హైకోర్టు ఆర్డర్స్ కంటెంప్ట్ ఆర్డర్స్ మీరు అమలు చేయడం లేదు. దెబ్బలు వాళ్ళు ఎవరు కూడా నా బాధ ఏంటంటే నేరం జరిగిన తర్వాత మళ్ళా నేరం జరగకుండా మీరు జాగ్రత్త తీసుకోవడం మీ బాధ్యత. ఇక్కడ నా బాధ ఏంటంటే నిన్న ఎవడు కిరికిరి భాష అనేవాడు, విజయ్ కుమార్ అనేవాడు ఎవరైతే దాడి చేసి పుట్టినాడో, హత్యా ప్రయత్నం చేసినాడో 307 సెక్షన్ లో ముద్దాయి నిన్న అయినాడు. 307 అయినాడు. నిన్న 307లో ముద్దాయి అయిన వ్యక్తులు 24 గంటలు గడవక ముందే మరొక 307 లో ముద్దాయి అవుతున్నారు. 204 కిలోమీటర్ల లోపలంటే వాని ధైర్యం అనాలన్నా, ప్రభుత్వం చూసి మకురనాలన్నా, పోలీసులు మమ్మల్ని ఏమనాలని చెప్పి వారి మకురు చేస్తారా? వాడు ఆవేశంతో గొడవ చేస్తే ఇంత శిక్ష లేదు సార్. రాజకీయాలను మేము ఏడైనా బాహాబాగినప్పుడు అంటే ఏదో కేకలు వేసుకుంటే జరిగిందంటే మీరేం చేస్తారు? ఆవేశం. ఇది ఆలోచన ప్రకారము పథకం ప్రకారం చేసే వ్యవహారం. అప్పుడు మిమ్మల్ని ఏమనుకుంటారు ఎవరైనా అంటే కదా వాళ్ళు ఆలోచించి పథకం ప్రకారం వారు లేరని చేస్తున్నారు. పోలీసులు నిద్రపోతా అంటే నిద్ర లేపచ్చు, వాళ్ళు నిద్రపోలేదు. ఉండండి సార్, మీరు మమ్మల్ని కాపాడినా కాపాడకపోయినా పర్వాలేదు సార్, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి సార్. మాకు గౌరవం ఉంది సార్ మీ మీద. మేమందరం ఎమ్మెల్యేలము, ఎంపీలుగా ఉండే వాళ్ళం, పనిచేసిన వాళ్ళము, మేమంతా ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళము. మిమ్మల్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వంలో భాగం మీరు, మీ పట్ల మాకు రెస్పెక్ట్ ఉంది. మేము అడుగుతాం, డెమోక్రసీని మీరు ప్రొటెక్ట్ చేయండి, డెమోక్రసీని కాపాడండి. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయారు. ఒక నిమిషం అది కూడా చెప్తాం. మళ్ళీ ఆయన మీ ఇన్ఛార్జ్ టీడీపీ రవి గారు చెప్తారు ఏమనంటే గంగిరెడ్డి హాస్పిటల్ తీసుకుపోయినారు. దానికి కూడా మీకు క్లారిటీ ఉండాలి. ప్రభుత్వ హాస్పిటల్ కు రాము తీసుకుపోయినారు, ఎక్స్రే తీసినారు. ఎక్స్రే తీసిన తర్వాత తల మీద పెద్ద గాయం ఉండింది. అక్కడ సార్ లెట్ మీ కంప్లీట్ ప్లీజ్ అలౌ మీ టు కంప్లీట్. అక్కడ సిటీ స్కాన్ పనిచేయడం లేదు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ ప్రభుత్వంలో జిల్లా ఆసుపత్రి పులివెందుల అక్కడ సిటీ స్కాన్ పనిచేయడం లేదు, మొరాయిచ్చింది. ఆ కారణం చేత మళ్ళా ఇక్కడికి తెచ్చి
వెంకటేశ్వర హాస్పిటల్ తెచ్చి వాళ్ళు రెఫర్ చేస్తే గవర్నమెంట్ డాక్టర్ కూడా ఇక్కడికి వచ్చి సిటీ స్కాన్ చూసిన తర్వాత అక్కడ అడ్మిట్ చేసినారు. దయచేసి ఎవరైనా పంపించి కనీసం కంప్లైంట్ అన్న తీసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను.